భవానీ ట్రెండ్స్ మీ అందరికీ కూడా ఇన్ని రోజులు నేను చెప్తున్నా పెడల కలంకారీ శారీస్ వస్తున్నాయని వచ్చేసాయి, కానీ నాకు అస్సలు నచ్చలేదు. అందుకోసమని రిటర్న్ పంపించేస్తున్నాను. ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది మీకు వీడియో అంటే మీకు చెప్పాలి కదా, ఇన్ని రోజులు వస్తున్నాయి అన్నాము. ఎందుకు నచ్చలేదు దేనికి అనేది మీకు చెప్పి తర్వాత మీ డిసిషన్ తీసుకున్న తర్వాత అయితే డిసిషన్ అనేది కూడా ఏం లేదు, రిటర్న్ అయితే పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాం. చూడండి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది క్లాత్, ఓకేనా? అందువల్ల రిటర్న్ పంపించేస్తున్నాం. పన్నా అయితే దీనికన్నా ఈ శారీ కొంచెం లెంత్ ఎక్కువే ఉంది, కానీ కాకపోతే కలర్ పరంగా నాకు ఎందుకో నచ్చలేదు. క్లాత్ కూడా కలరే కాదు, క్లాత్ కూడా చాలా డెలికేటెడ్గా ఉందన్నమాట, ఓకేనా? అందువల్ల రిటర్న్ అయితే పంపించేస్తున్నాను. ఇంకా పెడన కలంకారీ శారీస్ మ్యాక్సిమం రాకపోవచ్చు, ఆశలు అందరూ కూడా వదులుకోండి. ఎందుకంటే ముందు పెడన కలంకారీ చూడండి, ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చి చేయించినాక వచ్చిన ఇది చూడండి, ఓకేనా? అస్సలు నచ్చట్లేదు. మనం ఆర్డర్ ఇచ్చింది ఈ శారీస్ ఈ పంపించమని చెప్పాం, కానీ మనకు పంపించిందేమో అవి. సో ఇప్పుడు ఏంటి అని ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే సార్ బై మిస్టేక్ వేరే వాళ్ళకి పడాల్సింది మీకు పడి ఉండొచ్చులేండి, కావాలంటే మీరు ప్రైస్ అది తగ్గించుకోండి అంటున్నారు. కానీ తక్కువ ప్రైస్కి అమ్మడానికి కూడా మాకు మనసు అంగీకరించట్లేదు, ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ లేని ఏం చేయాలి. ఇప్పుడు ఇది సపోజ్ ఇది చూడండి ఎంత క్వాలిటీగా కలర్గా, ఇది యాక్చువల్గా 1250 రూపాయలు క్వాలిటీ ఇది శారీ, ఇది కానీ మనం 550 రూపాయలకి ఇవ్వగలిగినాం. ఇది మార్కెట్లో 850 రూపాయల క్వాలిటీ అంట. ఇది కావాలంటే మీరు 400 ఇచ్చేస్తాను అమ్ముకోండి సార్ అని అంటున్నారు. మరి 400 రూపాయలకి ఓకే అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం లోపల దీని కింద మెసేజ్ పెట్టండి, లేదంటే రేపు సాయంత్రం పంపించేద్దాం. వద్దు, బాగలేదు, అస్సలు వద్దు. ఎందుకంటే ఇలా మనము మడత మీద చూసేదానికి, ఇప్పుడు ఇలా మడత మీద చూసేదానికి ఓపెన్ చేసిన తర్వాత క్వాలిటీకి తేడా ఉంది. ఏదేమన్నా అవని అవి ఏమన్నా అనుకోని ఏమన్నా జరగని, నేనైతే మటుకు రిటర్న్ పంపిద్దామని డిసైడ్ అయిపోయినాము. ఇదో ఈ బేల్స్ అన్నీ అవే. ఈరోజు నేను సేల్ చేయాల్సిన ఐటమ్ ఈ బేల్, ఓకేనా? పెడం కలంకారీ ఈరోజు నిన్న కూడా మీకు మొన్న కూడా చెప్పినారు 2 రోజుల్లో రేపెల్లుండిలో వస్తాయని. వచ్చినంత సేపు కూడా లేదు ఆశ. మధ్యాహ్నం నుంచి వచ్చినాయి బాగలేదనే ఫీడ్బ్యాక్ తింటున్నా, కానీ దీని దగ్గరికి వస్తే మూడాపు అయిపోతానని నేను రాలేదు, ఓకేనా? అయితే పెడన కలంకారీ సంగతి ఇంకా మర్చిపోండి, రావు, ఓకేనా? ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు కానీ బుక్ చేసుకోండి, ఓకేనా? పాపం చాలామంది ఆరాటపడ్డారు వీటిల కోసము, ఓకేనా? ఇంకా పెడన కలంకారీ గురించి ఆశలు అయితే వదులుకోండి. మ్యాక్సిమం నేను కాటన్ ప్రిపేర్ చేయను, ఎందుకంటే కాటన్ గురించి నాకు తెలియదు, కాటన్ శారీ గురించి.